నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బేకరీలో దొరికే టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ని చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీరు ఫస్ట్ టైం కేక్ ట్రై చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. కేక్ చేసేటప్పుడు మీరు కొలతలు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. ముందుగా కేక్ తయారీకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి. ఫ్రెష్ కర్డ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బటర్ని కానీ సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ పావు కప్పు తీసుకోండి. పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనం మెజర్మెంట్స్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో తీసుకోవాలండి అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మైదాని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. వీటన్నింటినీ జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. అన్నీ కూడా బాగా కలవాలి. ఇప్పుడు ఇందులోకి టూటీ ఫ్రూటీ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీని నేను ఇవి ఇంట్లోనే తయారు చేశానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలన్నీ పర్ఫెక్ట్గా వేస్తే ఇందులోకి పాలు కానీ మైదాని కానీ ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని అందులో స్టాండ్ కానీ ఇలాంటి చిన్న గిన్నెను కానీ పెట్టుకోవాలి. దానిపైన మరొక అల్యూమినియం ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. కప్ కేక్స్ చేసుకోవడానికి పేపర్ కప్స్ కానీ లేదంటే ఇలాంటి స్టీల్ గిన్నెలు కానీ తీసుకోవాలండి. గ్లాసులు అయినా పర్లేదు, మీకు ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. వీటిలో ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా మైదాని వేసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సగం వరకు కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి. మనకు కేక్ బేక్ అయిన తర్వాత ఫుల్గా వస్తుంది, అందుకని మనం హాఫే వేసుకోవాలి. ఒకసారి గిన్నెలను ట్యాప్ చేసుకొని పైన ఇలా టూటీ ఫ్రూటీని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బౌల్స్ని మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకోవాలి. మనం ఈ ప్లేట్ పెట్టుకోవడం వలన కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. సైడ్స్కి కానీ పైన కానీ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 25 నుండి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. టూత్ పిక్ కానీ నైఫ్తో కానీ ఒకసారి మిడిల్లో ఈ విధంగా గుచ్చి చూడాలి. మనకి నైఫ్కి ఏమీ అంటుకోకపోతే కేక్ అనేది బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటకు తీసుకోవాలి. కేక్ గిన్నెలని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము రివర్స్లో ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కేక్ బేక్ అవ్వడం అనేది మనము పెట్టిన ఫ్లేమ్ని బట్టి తీసుకున్న గిన్నెలని బట్టి కానీ ఉంటుందండి. 25 మినిట్స్ పాటు మనం ఓపెన్ చేయకున్నా పర్లేదండి. 25 మినిట్స్ తర్వాత మనము చెక్ చేసుకుంటూ ఉండాలి కేక్ బేక్ అయిందా లేదా అనేది. స్పాంజీ టూటీ ఫ్రూటీ కప్ కేక్ రెడీ అండి. కప్ కేక్స్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.